స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తామన్న 25,000 రూపాయల సాయం కూడా అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ సాయం కోసం ప్రకటించిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సచివాలయానికి వరద బాధితులు వెళ్తే అందులోని సిబ్బందికి ఏం చెప్పాలో తెలియక డోర్లు క్లోజ్ చేసుకున్న పరిస్థితి. విజయవాడ దేవీనగర్లోని 249వ నంబర్ సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. సచివాలయ అధికారులు సిబ్బంది కార్యాలయం డోర్లు వేసుకుని లోపల కూర్చున్నారు. మరోవైపు బయట వరద బాధితులు బారులు తీరారు. లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని పరితపించారు. అయితే సచివాలయ అధికారులు ఎంతకీ తలుపులు తీయకపోవడంతో వరద బాధితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు డోర్లు వేసుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. మరికొందరు ఇదేం ప్రభుత్వమో అని శాపనార్థాలు పెడుతూ వెనుదిరిగారు. డోర్లు మూస్తున్నాయి. మాకు ఇక్కడ మధ్యగట్లో ఉంటున్నాం. మేము నీళ్ళు వచ్చేసి మొత్తం ఫుల్గా మునిగితే సామాన్లన్నీ పోయినాయి. ఇలా మాకు లిస్టులో పేరు రాలేదు. అప్లికేషన్ అప్లై చేసుకుందాం వస్తే డోర్లు మూసి తీయట్లేదు. అందించట్ల ముందు డోర్లు తీయమన్నా ఇట్లా మొత్తం అందరూ సచివాలయంలోనే ఉన్నారు. అందరూ లోపలనే ఉన్నారండి. డోర్లు వేసుకొని తీయట్లేదండి. తీయమని చెప్పాం, అసలు తీయట్లేదు. మమ్మల్ని చూసి లోపలికి తీయట్లేదు. అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. పొద్దున్న నుంచి కూడా తలుపులు వేసేసిన పరిస్థితి ఇక్కడ మొత్తం తలుపులు వేయాల్సిన పని ఏముందో నాకు అర్థం కావట్లేదు. సచివాలయానికి అంత మట్టుకు తలుపులు ఇప్పుడు వేయలేదండి వర్కింగ్ అవర్స్లో. మరి ఏదన్నా విషయం చెప్పాలంటే వాళ్ళే కదా. ఆ అడ్మిన్ గారి బండి కూడా అదిగోండి అక్కడే ఉంది. ఆయన కూడా అసలు కనీసం రెస్పాండ్ లేదు. ఇంటి ముందు బురద ఉంది. ఎవరికి అడగమన్నా 5,000 అడుగుతున్నారు ఇంటికి. మేము ఎక్కడ తెచ్చేవాళ్ళు. ఇక్కడ చూస్తే పేర్లు రాలేదు, డబ్బులు రాలేదు, ఏమీ రాలేదు. పేర్లు రాసుకోకపోతే ఎట్టండి, పోండి ఇంక లేదు అది ఇది అంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి ములగన వాళ్ళకి 2-3 పేర్లు రాశారు. ఇది ఎక్కడ న్యాయం? రోడ్ల మీద ఉన్న వాళ్ళకి రాశారండి. ములగన వాళ్ళకి ములిగి ఈ రోజు నీరుంది, బురదంది, డబ్బులు ఏమి రాయిపోతే ఎలా బతుకుతావు? మాకేంటంటే ప్రతి ఇంటికి వరద బాధ్యత 25,000 అమలు చేసింది కదా, దానికోసమని రాయడానికని మేము వచ్చాము. వాళ్ళు ఏం చేశారంటే రాయడానికి మేము వస్తే ఎండలో బయట మేము నిల్చుంటే వాళ్ళు డోర్లు వేసుకుని లోపల కూర్చున్నారు. వాళ్ళు సరిగ్గా రాయట్లేదు. చిన్నపిల్లలతో కూడా మేము వచ్చి బయట నిల్చుంటే వాళ్ళేం డోర్ తీయట్లేదు సార్. ఇది కరెక్టేనా అని మేము అడుగుతున్నాము గవర్నమెంట్కి. ఇదండి మా పరిస్థితి. ఇట్లాగా మాది ఇలా అయ్యిందండి. మేము ఏం చెయ్యాలి, ఏమైనా పెట్టుకోవాలా ఏంటి, మాకు సహాయం ఏమైనా వస్తుందని అడగడానికి ఉంటుంది. మాకు తెలీదు అంటే ఏం చేయగలం? మేము వెనక్కి వచ్చేస్తున్నాం.